మా ఓడి పేరు శివ అండి. నేను ఈ బుల్‌ని కొన్ని బ్రెజిలియన్‌కి చూపించానండి. ఆ బ్రెజిలియన్స్ అందరూ నాకు వీటి సీమన్స్ దొరుకుతాయా అని అడిగారండి. అంత మంచి బుల్ అండి వీడు. నా గురువులు చెప్పించిండేటువంటి బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఈ మధ్యలో 2 కొమ్మల మధ్యలో మోపురం ఉంటుంది కదండీ! ఆ మోపురం ఉండేటువంటి ఆవులు యాక్చువల్లీ సెలెక్ట్ కాదండి. నాకు బ్రీడింగ్‌లో మోపురం ఉండేటువంటి వాడికి చూసుకుంటే మీకసలు అది కనపడదు. మధ్యలో వీడికి చూసుకుంటే అది అస్సలు కనపడదు. ఏ బుల్లేస్తే ఏ కరెక్షన్ జరుగుతుందో నాకి కాస్త నాలెడ్జ్ ఉందండి. ఈరోజు నా దగ్గర దాదాపు ఒక 4 ఒంగోలు ఆవులున్నాయండి. కింద కొత్తగా దూడలేసినాయి. దాంట్లో ఒక్క ఒంగోలు ఆవైతే మాత్రం దాదాపు 4.5 లీటర్లు పాలిస్తుంది పూటకి. నమస్తే. నా పేరు అమిత్ అండి. నేను పెనుగొండ నుండి హెబేవ్ ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ నా ఇంట్లో పుట్టినటువంటి ఒంగోలు ఆవులు, దూడలు, ఆడదూడలు, కోడిదూడలు 2 ఉన్నాయి. వీటిలో ఇదొచ్చి మన ఇంట్లోనే పుట్టినటువంటి మగదూడ. తన తండ్రి పేరు వచ్చేసి కాకుమాను. కాకుమాను ఫాదర్ నేమ్ కూడా కాకుమాను అండి. అండ్ వాడు మదర్ వచ్చేసి దాదాపు మనకి 2.5-3 లీటర్లు పాలిచ్చేటివి. సో అందుకని ఆ ఆవుని సెలెక్ట్ చేసుకుని వచ్చిన అది మన కాడ ఉన్నప్పుడు కాకుమాను క్రాస్ చేసి పుట్టిండేటువంటి దూడ అది. సో తర్వాత వాడి చెల్లెలు, సో ఇది కాకుమాను డాటరే. సో తను కూడాను మన ఇంట్లోనే పుట్టిండిది. అండ్ తన మదర్ వచ్చేసి దాదాపు మనకి 3 లీటర్లు పాలు ఇస్తుందండి పూటకి. దాదాపు ఒక 6 లీటర్ల పాలు వస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి దూడలన్నీ మంచి మిల్కింగ్ లైన్లో ఉండేటువంటి ఆవుల దూడలండి. నేను మేజర్గా మిల్క్ అనే ఒకే ఒక క్యారెక్టరిస్టిక్స్ని చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినాను. కొన్ని రైతుల ఇంట్లో వాళ్ళకి దూడలు పుట్టిన తర్వాత ఈ ఆవులు దాదాపు 2.5-3 లీటర్లు పాలు ఇచ్చేటువంటి ఆవులు, 4 లీటర్లు పాలు ఇచ్చేటువంటి ఆవులు, ఇలాంటి ఆవుల్ని సెలెక్ట్ చేసుకొని అవన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఈరోజు నా దగ్గర దాదాపు ఒక 4 ఒంగోలు ఆవులు ఉన్నాయండి. కింద కొత్తగా దూడలేసినాయి. దాంట్లో ఒక్క ఒంగోలు ఆవు అయితే మాత్రం దాదాపు 4-4.5 లీటర్లు పాలిస్తుంది పూటకి. సో ఆవును కూడా మీకు చూపిస్తాను. తన హడ్డర్ చూస్తే ఇది ఒంగోలు ఆవు హడ్డర్రా, లేకుంటే తార్పార్కర్రా, లేదు వేరే ఇంకేదైనా ఆవు హడ్డర్ లాగుంటుంది. సో మిల్క్ అనే ఒకే ఒక క్యారెక్టరిస్టిక్స్ మీద నేను ఈ ఆవుల్ని సెలెక్ట్ చేసుకున్నానండి. తర్వాత దీని మీద నా గురువులు చెప్పించినటువంటి బ్రీడింగ్ నాలెడ్జ్ నుండి ఒకవేళ నాకు కాకుమానవనే కావాలనుకోండి, నేను కాకుమాను లైన్నే నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. అండ్ వేరే ఇంకేదైనా లైన్ కావాలన్నా ఆ లైన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర దాదాపు సాగ్వాడీలో ఉండేటువంటి అన్ని ఒంగోలు గిత్తల సీమన్స్ నా కాడ ఉందండి. LEI 1 నుండి LEI 20 వరకును ఎన్ని ఒంగోలు గిత్తలు ఉన్నాయో అన్ని ఒంగోలు గిత్తల సీమన్ నా కాడ ఉన్నాయి. పశుపతి, నాయక్కు, రాము, కాకుమాను, ఎల్లమూరు, ఇట్లా అర్జున్ను, ఇట్లా మోహన్ను, తర్వాత దీనికన్నా పాత ఒంగోలు గిత్తలు లైక్ గోదావరి, G1, V1, V2, V3 ఇట్లా కొన్ని ఒంగోలు బుల్ సీమన్లు నా కాడ ఉన్నాయండి. సో వీటిలో నేను ఒక బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ని ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. అదొచ్చేసి మిల్కింగ్ కేపబిలిటీస్. సో మిల్కింగ్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఫిక్స్ ఉంటే నా హర్డ్లో, దాని మీద నేను ఇంకేం వేసుకుని వేరే ఇంకే బుల్ని వేసుకుని నేను ముందుకు తీసుకెళ్ళిన ఆ మిల్క్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఫిక్స్ ఉండాలి అనేసి ఫస్ట్ నేను బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ పైన చాలా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిల్క్ క్యారెక్టరిస్టిక్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఆవులన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన. ఇక్కడ నుండి నేను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్రీడింగ్కి ముందుకు వెళ్తున్నాను. ఫస్ట్ నా కాడ ఒక మంచి ఒంగోలు గిత్త ఉండేది. వాడి పేరు వచ్చేసి కాకుమాను అని. వాడు చనిపోయాడు. బుల్ ఫైట్లో దెబ్బపడి కాలిరిగిపోయి దాదాపు ఒక 2 months ఉన్నాడు. తర్వాత చనిపోయాడండి. వాడు కాకుండా నా కాడ ఈరోజు ఎల్లమూరు అన్న బుల్ కూడా నా కాడ ఉందండి. వాడు వచ్చేసి వాడి పేరు శివ అంటారు.
వాడి తండ్రి పేరు ఎల్లమూరు. సో ఎల్లమూరు అనే బుల్ కూడా నా కాడ ఉంది. ఐ మీన్ వాడి నుండి దాదాపు ఈరోజు నా దగ్గర పెద్ద ఆవులు దాదాపు ఒక 20 పెద్ద ఆవులు ఉన్నాయండి. 20 పెద్ద ఆవులు కూడాను మన శివతోటే ప్రెగ్నెంట్ అయినాయండి. ఈ రోజుకిను కొన్ని ఆవులు మీకు చూపిస్తానండి. ఐ మీన్ దూడలేసి దాదాపు సంవత్సరం అయింది, దాదాపు 10 నెలలు అయింది, 9 నెలలు అయింది. ఈ రోజుకిను పాలు ఇస్తున్నాయండి. ఈ రోజుకి దాదాపు 1 లీటర్ 1.5 లీటర్లు పాలు ఇస్తున్నాయి. అంటే దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ విచ్ ఐ వాంటెడ్ అండి. ఐ మీన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ నాకు నా హర్డ్లో ఫిక్స్ ఉంటే నేను దీని మీద వేరే ఇంకేం బ్రీడింగ్ చేసుకున్నా సెట్ అవుతుంది అని నేను ఇలాంటి హర్డ్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇది నా ఇంట్లో పుట్టిండేటువంటి ఒంగోలు ఆవులు, ఒంగోలు గిత్తాలండి. ఐ మీన్ దీంట్లో వీడిని చూస్తే ఇక్కడ ఒక దూడున్నాడండి. వీడు వచ్చేసి మన ఎల్లమూరు కొడుకండి. మన ఫామ్లో ఉండేటువంటి ఎల్లమూరు వాడి కొడుకండి. ఐ మీన్ వాడికి ఒక మంచి క్యాటల్కి పుట్టిండేటువంటి దూడ అది. ఇది వచ్చేసి ఐ మీన్ నా కాడ సీమన్ లేదండి. ఫస్ట్ ఇనిషియలీ నేను మన లోకల్ గోపాల్ మిత్ర దగ్గర ల్యాంప్ ఫామ్ సీమన్ ఉంటే ల్యాంప్ ఫామ్ సీమన్ వేసుకొని పుట్టించేటటువంటి దూడ ఇది. తర్వాత ఇక్కడ వెనకాల వెళ్తున్నాడే వీడు వచ్చేసి మన కాకుమానోకి పుట్టిండేటువంటి మగదూడ అండి. సో మీరు చూసుకుంటే నాకు నా గురువులు చెప్పించిండేటువంటి బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్లో నాకు దాదాపు ఈ ఆవు వచ్చేసి ఒక 60%లో ఉంటుందండి. 60-65%లో నాకు ఈ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ ఆవు ఉంటుంది. కానీ నేను ఈ ఆవుని ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నానంటే ఈ ఆవు మంచి మిల్కింగ్ కేపబిలిటీస్ అండి. ఈ ఆవు వచ్చేసి మనకి దాదాపు ఒక 2.5-3 లీటర్లు పాలు ఇస్తుంది. సో మినిమం ఒక 3 లీటర్స్ అని నాకుంటే అలాంటి ఆవుల్ని నేను తీసుకొని వస్తున్నానండి. ఈ ప్రకారంగా నాకు కారంపూడి నుండి, తెనాల్ నుండి, గుంటూరు నుండి, తర్వాత కోదాడ్ నుండి, ఐ మీన్ మన రంగారెడ్డి ఐ మీన్ డిస్ట్రిక్ట్ నుండి ఇలా ఒక్కొక్క ఆవుని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నానండి. అండ్ మొన్న దాదాపు ఒక 3 మిల్కింగ్ క్యాటల్స్ తీసుకొచ్చానండి. దూడలేసి ఐ మీన్ మిల్కింగ్ ఇస్తుండేటువంటి క్యాటల్ తీసుకొచ్చాను. ఆ 3ను పాల పంద్యాల పోటీలో దాదాపు 1st, 2nd, 3rd ప్లేసెస్ అయినటువంటి ఆవుల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నానండి. సో ఐ మీన్ నేను ఇంతకుముందు చెప్పానండి. ఐ మీన్ నాకు ఒంగోలు ఆవు అంటే నాకు ఉత్తమ మిల్క్ పైన పని చేయాలని ఉందండి. ఐ మీన్ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా మనం ఫిక్స్ చేయొచ్చు. ఫేస్, హార్న్ ప్యాటర్న్స్ అన్నీ మనము ఒక మంచి నంది వేసుకుంటే ఫేస్ కానీ హార్న్ ప్యాటర్న్ కానీ చేంజ్ అయిపోద్ది. కానీ దానికన్నా ముందర మనకి ఆ మిల్క్ అనేది ఆ హావ్లో ఉండాలండి. ఇప్పుడు దాదాపు మనకి ఏదే ఎల్ఈఐ క్యాటల్స్ తీసుకున్న ఎల్ఈఐ బుల్స్ అని మనం ఏం తీసుకున్నా ప్రతి ఒక్క ఎల్ఈఐ బుల్స్కిను దాదాపు మంచి మిల్కింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి ఎల్ఈఐ బుల్స్నే వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారండి. సో ఇప్పుడు మనకి సాయిర్ దగ్గర నుంచి మినిమం ఒక ఐ మీన్ 3 లీటర్స్ మిల్క్ పాసింగ్ ఉంది అంటే ఇక్కడ డ్యామ్ దగ్గర కూడాను 3 లీటర్స్ మిల్క్ పాసింగ్ ఉండాలండి. అప్పుడే మనకి ఆ మిల్క్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఫిక్స్ అవుతుంది. దాని తర్వాత వేరే ఇంకేదైనా కరెక్షన్స్ కావాలంటే కరెక్షన్స్ అవుతుందండి. ఐ మీన్ ఫేస్ కరెక్షన్స్ కావచ్చు, ఆన్ కావచ్చు. తర్వాత నా గురువులు చెప్పించిండేటువంటి బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ మధ్యలో 2 కొమ్మల మధ్యలో మోపురం ఉంటుంది కదండి. ఆ మోపురం ఉండేటువంటి ఆవులు యాక్చువల్లీ సెలెక్ట్ కాదండి నాకు బ్రీడింగ్లో. ఆ మోపురం ఉండేటువంటి ఇప్పుడు అటువైపు ఒక హార్న్ ఉంది, ఇటువైపు ఒక హార్న్ ఉంది, మధ్యలో ఒక చిన్న మోపురం ఉంది. సో అది నా బ్రీడింగ్ ప్రకారంగా నాకు సెట్ అవ్వదండి. సో దీన్ని నేను ఆల్రెడీ కరెక్షన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు నా దూడల్ని చూసుకుంటే నా కాకుమానోకి పుట్టిండేటువంటి దూడని వాడికి చూసుకుంటే మీకు అసలు అది కనపడదు. మధ్యలో వీడికి చూసుకుంటే అది అస్సలు కనపడదు. సో మధ్యలో మీకు ఆ మోపురం అనేది వెళ్ళిపోతుందండి. ఐ మీన్ సో ఐ హ్యావ్ అ బుల్ టు కరెక్ట్ ఇట్. ఏ బుల్ వేస్తే ఏ కరెక్షన్ జరుగుతుందో నాకు కాస్త ఐ మీన్ నాలెడ్జ్ ఉందండి. సో అందుకని నేను బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా మిల్కింగ్ లైన్ పైన సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ ఉండేటువంటి బుల్లు వాడి పేరు ఎల్లమూరు అండి. ఐ మీన్ శివ అని పిలుస్తాం. మా ఓడి పేరు శివ అండి. ఐ మీన్ శివ వచ్చేసి వీడి మూలం అంటే వీడి తండ్రి పేరు వచ్చేసి ఎల్లమూరు అండి. వీడి తల్లి వచ్చేసి ఎల్లిఐ ఆవు అండి.
ఇది నాకు నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసేదానికి సపోర్ట్ చేశాడండి. నేను ఈ బుల్ని కొన్ని బ్రెజిలియన్ చూపించానండి. ఆ బ్రెజిలియన్స్ అందరూ నాకు వీటి సీమన్స్ దొరుకుతాయి అని అడిగారండి. అంత మంచి బుల్ అండి వీడు. వీడు చాలా వరకు నా తమ్ముడు మాట వింటాడు. ఐ మీన్ ఇంతకుముందు వీడు పంద్యాల పోటీలోకి వెళ్ళాడండి. పంద్యాల పోటీలోకి వెళ్ళి ఐ మీన్ ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేసు ఇలా 2 ప్లేసెస్ గెలుచుకున్నాడండి. బళ్ళు లాగటం పంద్యాల పోటీలో వెళ్ళి వీడితో ఉన్న ఇంకొక బుల్లు వాడు చనిపోయాడండి. వాడి పేరు కాకుమాను. సో ఈ ఆవు చూస్తున్నారు కదండి, ఈ ఆవు వచ్చేసి మన కాకుమాను తోటి ప్రెగ్నెంట్ అండి. ఐ మీన్ ఈ ఆవు తన ఫస్ట్ మన ఫామ్లో వచ్చినప్పుడు షీ వాజ్ ఇన్ సెకండ్ లాక్టేషన్ అండి. ఐ మీన్ తన సెకండ్ లాక్టేషన్లో తను దాదాపు 2.3 లీటర్లు పాలు ఇచ్చిందండి పూటకి. రోజుకి 6 లీటర్లు పాలు ఇచ్చింది.